హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఇంట్లోనే పూర్ణాలు ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. స్వీట్ షాప్లో ఉన్నట్లే ఉంటాయండి అచ్చము. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. నానబెట్టుకున్న మినపప్పు, రైస్ అండి ఈక్వల్గా తీసుకోవాలి. అలాగే 1 కప్పు పచ్చిశనగపప్పు, నానబెట్టుకున్న రైస్, మినపప్పు అండి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. 1 1/2 అవర్ బెల్లము, షుగర్ అండి. ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఒక బౌల్లో వేసేద్దాము. వేసి 1 గ్లాస్ వాటర్ పోసేసి ఒక 70% బాయిల్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, అలా బాయిల్ చేసుకుందాము. తర్వాత మనము తురిమి పెట్టుకున్న బెల్లం అండి, చెప్పుకున్నాం కదా, ఇలాయచి కూడా దాంట్లోనే నలగొట్టి వేసాను. అలాగే షుగర్ అండి, షుగర్ కూడా కొంచెం వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా ట్రై చేసి చూడండి. అలాగే అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మొత్తం నోటిఫికేషన్గా వస్తాయండి. చూస్తున్నారు కదండి, మీకు వీడియో అంతా చూశాక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. చూడండి, అలా రావాలండి. అలా వచ్చాక ఒక మిక్సీలో వేసేసి ఒక తిప్పాలండి. ఇప్పుడు మనము పిండి పట్టుకొని ఉంచుకున్నాం కదా, మినపప్పు, బియ్యము, దాంట్లో కొంచెం బేకింగ్ సోడా ప్లస్ సాల్ట్ పించ్ వేయాలండి. వేసి వాటరు పోసేసి బాగా మనకి పూర్ణాలకి ఎలా కావాలో అలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్లో కొంచెం వేసేసి పిండి నేను స్టవ్ మీద పెడతానండి, నాకు అలవాటు అది. ఇప్పుడు మనము మినప్పిండిలో పూర్ణం పిండి ఉండలు చేసేసి వేసుకుందామండి. స్పూన్తో చిన్నగా మనము ఆయిల్లో వేసుకోవాలండి. ఏమాత్రము అది గ్యాప్ ఉన్నా కానీ ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది అన్నమాట పూర్ణం పిండి. ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనము బాగా బాయిల్ చేసుకున్నాం కదా, శనగపప్పు, బెల్లము కలిపేసి, షుగర్ కలిపేసి. కాబట్టి లోపల పిండి ఉడకాలి, పచ్చి పచ్చిగా ఉంటుంది అనేది ఏమి ఉండదండి. ఇట్లా పైన పూత పిండి బ్రౌనిష్గా